అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, జోసా కౌన్సిలింగ్ సంబంధించి అన్ని కౌన్సిలింగ్ అంతా పూర్తయిపోయినట్టే. ఇక మనము చూసుకోవాల్సింది ఇప్పటివరకు సీట్ అయితే ఎవరైతే సీట్ వచ్చిందో వాళ్ళందరూ కూడా ఏ ఐఐటీలో సీట్ వచ్చిందో చూసుకోవడము, ఆ ఐఐటీకి సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళడము, మీరు ఎంత ఫీజు కట్టాలో అక్కడ చూపిస్తుంది ఆ ఫీజు కట్టడము, తర్వాత ఎప్పటి నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయో చూసుకుని దాని ప్రకారంగా మీ యొక్క జర్నీ, మీ ట్రావెల్ ప్లాను ఇవన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ తిరుపతి ఐఐటి గురించి మీకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఏ ర్యాంక్ వరకు వచ్చి 6th రౌండ్లో కట్ అయిపోయిందనే విషయాల్లో ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు ఒకసారి ఈ వీడియోని అంతా చూస్తే ఇందాక మీకు చెప్పినట్టుగా ఓపెన్లో ఏ ర్యాంక్ వరకు వచ్చింది, ఓబీసీ ఎన్సీఎల్లో జనరల్ న్యూట్రల్కి అలాగే ఫిమేల్ సూపర్ న్యూమరీ సీట్లతో కలిపి ఏ ర్యాంక్ వరకు వచ్చింది మనం చూసుకోవచ్చు. ఈ వీడియోలో ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగు 6th రౌండ్ వరకు కూడా నేను చెప్తూ ఉన్నాను. అలాగే ఓబీసీ ఎన్సీఎల్ తర్వాత ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళని కూడా చూడొచ్చు. ఈడబ్ల్యూఎస్ కూడా ఈ రౌండ్లో ఇంకా 6th రౌండ్కి వచ్చేటప్పటికి ఐఐటికి సంబంధించి ఇదే లాస్ట్ రౌండ్ కాబట్టి ఇంతవరకు ఈ ర్యాంకుల వరకు వచ్చినటువంటి వాళ్ళకే మనకి సీట్ వస్తుంది. ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకుంటే జనరల్ న్యూట్రల్లో 733 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయింది. ఫిమేల్ అభ్యర్థులకి 1034 వరకు వచ్చి కట్ అయింది. ఇది ఈడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఐఐటి తిరుపతి అండి, 6th రౌండ్కి సంబంధించి. అలాగే ఈడబ్ల్యూఎస్ తర్వాత మనందరికీ తెలిసిన నెక్స్ట్ కేటగిరీ ఎస్సీ కేటగిరీ. అలాగే ఎస్సీ కేటగిరీలో జనరల్ న్యూట్రల్లో 1018 వరకు వచ్చి కట్ అయిపోయింది. అదే ఫీమేల్ అభ్యర్థులకి అయితే 1664 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. ఇది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగు. మరి ఈ ర్యాంకుల వరకు ఎస్సీ కేటగిరీలో ఎవరికైతే ర్యాంక్ వచ్చిందో, సీట్లు వచ్చిందో మీ అందరూ కూడా ఆ ఐఐటి వెబ్సైట్లోకి వెళ్ళండి. ఆ ఐఐటి వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఏమైనా ఫీజు పే చేయాల్సింది ఉందా, లేకపోతే మీ క్లాసులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఆ వెబ్సైట్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటిలో తిరుపతి వచ్చిందంటే తిరుపతి ఐఐటి వెబ్సైట్లోకి వెళ్ళండి. అలాగే ఎస్టీ కేటగిరీకి సంబంధించి అయితే జనరల్ న్యూట్రల్లో 553 ర్యాంక్ వరకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చి కట్ అయిపోయింది. అంటే ఎస్సీ కేటగిరీ ఇంక ఈ సంవత్సరం ఐఐటిలో ర్యాంక్ ఎంతవరకు వచ్చిందంటే 553 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. ఇది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. నెక్స్ట్ ఈసీఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించి ఓపెన్ అభ్యర్థులకి జనరల్ న్యూట్రల్లో 9468 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయింది. అదే ఫిమేల్ అభ్యర్థులకి అయితే 15060 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. ఇది ఓపెన్ అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్. అలాగే నెక్స్ట్ ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకైతే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో జనరల్ న్యూట్రల్లో 3580 ర్యాంక్ వరకు సీట్ వచ్చిందండి. అంతేకాకుండా ఫిమేల్ అభ్యర్థులకైతే ఇంక్లూడింగ్ సూపర్ న్యూమరీ సీట్లతో కలుపుకుంటే 6080 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. ఇది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి ఓబీసీ ఎన్సీఎల్. ఇంక మీరు ఈడబ్ల్యూఎస్ చూడొచ్చు. ఈడబ్ల్యూఎస్ కూడా జనరల్ న్యూట్రల్లో 1418 ర్యాంక్ వరకు వచ్చింది. ఫీమేల్ అభ్యర్థులకి 2400 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. మీరు ఈ ర్యాంక్ బేస్ చేసుకుని, ఈ కట్ ఆఫ్ని బేస్ చేసుకొని మీరు ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఎస్సీ కేటగిరీలో అయితే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో 2016 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయింది. ఫిమేల్ అభ్యర్థులకి అయితే 2384 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. ఇది IIIT హైదరాబాద్కి సంబంధించినటువంటి 6th రౌండ్ అండ్ లాస్ట్ జోసా కౌన్సిలింగ్ లాస్ట్ అండి. అలాగే ఎస్టీ కేటగిరీలో మీరు చూడొచ్చు. ఎస్టీ కేటగిరీలో అయితే 898 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. ఇంక మరొక బ్రాంచ్ ఏంటంటే మెకానికల్ ఇంజనీరింగ్. తిరుపతిలో మెకానికల్ ఇంజనీరింగ్లో ఈ రౌండ్లో ఓపెన్ అభ్యర్థులకి వచ్చినటువంటి ర్యాంక్స్ ఇంతవరకు వచ్చిందండి. జనరల్ న్యూట్రల్లో అయితే 12143 ర్యాంక్ వరకు వచ్చింది. ఫిమేల్ అభ్యర్థులకి అయితే 20391 ర్యాంక్ వరకు వచ్చింది. ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకైతే జనరల్ న్యూట్రల్లో 4355 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయింది. ఫిమేల్ అభ్యర్థులకి అయితే 8018 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. ఇది మనకు సంబంధించిన ఓబీసీ ఎన్సీఎల్. ఈ ర్యాంక్ వరకు ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళు మెకానికల్ ఇంజనీరింగ్ సీట్లు వచ్చాయండి తిరుపతి ఐఐటిలో. నెక్స్ట్ తిరుపతి ఐఐటికి సంబంధించి ఈడబ్ల్యూఎస్లో కేటగిరీ వాళ్ళకి జనరల్ న్యూట్రల్లో 1913 వరకును, ఫిమేల్ అభ్యర్థికి 3211 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. ఎస్సీ కేటగిరీ అయితే 2491 ర్యాంక్తో కట్ అయిపోయింది. ఇంక ఇదే లాస్ట్ జోసా కౌన్సిలింగ్కి సంబంధించి ఐఐటి. ఇంక ఎస్టీ కేటగిరీ అయితే జనరల్ న్యూట్రల్లో అయితే 1059, ఫిమేల్ అభ్యర్థులకి అయితే మీరు చూడొచ్చు ఇక్కడ 1615 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. ఇది జోసా కౌన్సిలింగ్ పూర్తి అయిపోయిందండి ఐఐటి వాళ్ళకి. మీకు ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో అంతవరకు మీకు ఇక్కడికి సీట్లు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ యొక్క ఐఐటీల్లోకి వెళ్ళి, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఫీజు ఎంత పే చేయాలో పే చేసి మీరు ట్రావెల్ ప్లాన్ చేసుకోవచ్చండి. కాబట్టి ఈ వీడియో అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్